అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జగన్ పర్యటనతో హోర్డింగులు కలకలం రేపాయి. నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ ఉదంతం మరోసారి హోర్డింగ్ల రూపంలో వెలుగులోకి వచ్చింది. రాత్రికి రాత్రి డాక్టర్ సుధాకర్ పేరిట హోర్డింగ్స్ వెలిశాయి. 2020వ సంవత్సరం కోవిడ్ సమయంలో ఏరియా ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ సుధాకర్ మాస్కులు ఇవ్వలేదని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. మాస్కులు ఇవ్వలేక హత్యలు చేసిన వారు మెడికల్ కాలేజీల కోసం మాట్లాడటమా, ప్రజలు తస్మాత్ జాగ్రత్త అని హోర్డింగ్లపై ముద్రించారు. ఇప్పటికే పలువురు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ వాసు, చెప్పండి. ఏమన్నా నర్సీపట్నంలో వెలిసినటువంటి ఈ హోర్డింగ్ కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే గతంలో డాక్టర్ అక్కడ ప్రభుత్వ డాక్టర్ పనిచేసినటువంటి సుధాకర్ 2020 కోవిడ్ సమయంలో ఆ ఏరియా ఆసుపత్రిలో పనిచేసిన సమయంలో మాస్కులు ఇవ్వలేదని ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వం మాస్కులు ఇవ్వట్లేదని అది మొత్తం కూడా మీడియాలో రావటం మొత్తం కూడా కలకలం రేపింది. విమర్శలు ఆ ప్రభుత్వంపై విమర్శలు దారితీసింది. అప్పటి నుంచి కూడా ఆయన్ని వేధించడంతో ఆయన చనిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు జగన్ ఏ మోహం పెట్టుకుని నర్సీపట్నం వస్తారు, నర్సీపట్నం నియోజకవర్గం వస్తారు. ఆ జగన్ ప్రభుత్వం వేధింపుల వల్లే సుధాకర్ కూడా చనిపోవడం జరిగింది. ఒక ఎస్సీ చెందినటువంటి మొత్తం ఆ డాక్టర్ని ఈ విధంగా వేధించడం ఎంతో సంబంధం గత కొంతకాలంగా కూడా చాలా సంవత్సరాలుగా ఆందోళన. ఈ నేపథ్యంలో ఇవాళ జగన్ మొత్తం మెడికల్ కాలేజీ సందర్శనలో భాగంగా మాకవరపాలెం నియోజకవర్గంలోకి రాబోతున్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ సందర్భంగా నర్సీపట్నం టౌన్ లో ఈ విధంగా ఎక్కడికక్కడ హోర్డింగ్లు పెట్టడం జరిగింది. మాస్కులు ఇవ్వలేక ఆత్మహత్య చేసిన వారు మెడికల్ కాలేజీ కోసం మాట్లాడటం, ప్రజలు తస్మత్ జాగ్రత్త కూడా దానిపై ముద్రించడం జరిగింది. ఎందుకంటే కేవలం మాస్కులు ఇవ్వలేని నువ్వు ఈ మెడికల్ కాలేజీలు ఎలా నిర్మిస్తావు, ఇప్పుడు నిర్మించలేదని ఎలా వస్తావు కూడా టీడీపీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఈ హోర్డింగ్లు పెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి నర్సీపట్నం టౌన్ లో ఎక్కడ చూసింటారు ఈ హోర్డింగ్ కలకలం రేగుతుంది. జగన్ వస్తున్న సమయంలో ఈ హోర్డింగ్ రేపడం పట్ల వైసీపీ ఏ విధంగా స్పందిస్తుంది వేచి చూడాలి. దీంతో వైసీపీ కూడా దానికి కౌంటర్ గా ఏదైనా చేసే అవకాశం ఉంది. జగన్ వస్తున్న సందర్భంలో పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. రెండు వర్గాల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగడం కూడా పోలీసులు అప్రమత్తం అయ్యారు. మరి కాసేపట్లో జగన్ అయితే విశాఖ చేరుకున్నారు. విశాఖ నుంచి రోడ్డు మార్గం ద్వారా మాకవరపాలెం వెళ్లే అవకాశం ఉంది. యమునా, రైట్, థ్యాంక్ యూ వాసు.